హాయ్ అండి. మేమైతే ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్లో అయితే ఇంకా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ అయిపోయి ఇంకా స్కూల్లో కూడా రీజాయిన్ అయిపోయారు కాబట్టి పిల్లలు బిర్యానీ అడిగాడు మా పెద్దోడు. సో వాడి కోసం ఎప్పుడు బకెట్ బిర్యానీ టేస్ట్ చేయలేదండి, అందుకే వెళ్ళాము. దేవి చౌక్లో ఉంది, ఇది రాజమండ్రిలో. దేవి చౌక్ బ్యాక్ సైడ్ ఉందన్నమాట బకెట్ బిర్యానీ సెంటర్. అక్కడ ప్రైజెస్ వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట. చూసారా, ఫ్రైడ్ రైస్ 130, చాలా రీజనబుల్ ప్రైస్గానే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బకెట్ బిర్యానీ ప్రైజెస్ ఉన్నాయండి. మాదైతే 4 పర్సన్స్ది బకెట్ బిర్యానీ అయితే తీసుకున్నాం మేము. అది వచ్చి 550, 550 అయింది. చిన్నదేనండి సెంటర్ వచ్చి, కానీ జనాలు మాత్రం గట్టిగా ఉన్నారు. చాలాసేపు వెయిట్ చేస్తే మాది వచ్చిందనమాట, వెంటనే లోపలికి పంపించారు. సో మేమైతే 3 పర్సన్స్ సరిపోయినట్టు, అంటే అత్తయ్య ఉన్నారు, పిల్లలు తింటారు, మేము తింటాం కదా, సరిపోదు అనుకొని 3 పర్సన్స్ తీసుకున్నాం 550. కానీ ఇంటికెళ్ళి చూస్తే మాత్రం అది 5 మెంబర్స్కి ఈజీగా వచ్చేస్తుందండి. ముగ్గురు కానీ తీసుకుంటే 5 మెంబర్స్కి ఈజీగా వచ్చేస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంది. వీడియో అయితే కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బకెట్ బిర్యానీ అనే సెంటర్ అండి, పేరు కూడా, సెంటర్ దగ్గర పేరు కూడా అదేనమాట. చూసారా, ఆవిడ బిల్ పే చేసేసి బకెట్ బిర్యానీ అయితే మనం అడిగిన విత్ ఇన్ 2 మినిట్స్లోనే మనకి ప్యాక్ చేసి ఇస్తారు వేడివేడిగా. చూసారా, మా పిల్లలు అయితే ఫుల్ ఆత్రంగా ఉన్నారు, వేడి చల్లారిపోక ముందే తినేయాలని. రాగానే దారిలో అయితే ఒక థమ్స్అప్ బాటిల్ కూడా కొనుక్కొని వచ్చాను. నాకు బిర్యానీతో పాటు థమ్స్అప్ లేకపోతే అస్సలు బిర్యానీ మొత్తం గొంతులో దిగదండి. సో మావారైతే వడ్డిస్తున్నారనమాట ఒక్కొక్కరికి, ఇంకా పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఆయనే వడ్డిస్తున్నారు. సో చూసారా, పీసెస్ చాలా బాగున్నాయి తెలుసా అండి. నేను శ్రీకన్య చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్లోనే టేస్ట్ చేశాను ఫుడ్. అక్కడికన్నా ఇక్కడ మన రోడ్ సైడ్ ఉన్న బకెట్ బిర్యానీ సెంటర్లో అయితే బకెట్ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ తెలుసా అండి. ఫుడ్ కూడా చాలా బాగుంది. బిర్యానీలో హెవీ మసాలా లేదు, మెయిన్ మనకి మసాలానండి. మసాలా అయితే ఎక్కువ లేదనమాట. మసాలా ఎక్కువ లేకపోతే మనం బిర్యానీ ఎంతైనా తినచ్చు. టేస్ట్ కూడా అలాగే ఉంది. చాలా రోజుల తర్వాత బిర్యానీ తింటున్నాం కదా, చాలా టేస్టీగా ఉందనమాట. మీకు వీడియోలో లెఫ్ట్ హ్యాండ్ అనేది తెలుస్తుంది కదా, లేదంటే నేను రైట్ హ్యాండ్తోనే తింటున్నాను. మా అబ్బాయి కూడా రైట్ హ్యాండ్తోనే తింటున్నాడు. దీనిలో వచ్చి 3 లెగ్ పీసులు, 3 కడుపు పీసులు అని పెద్ద పెద్దవి వచ్చాయన్నమాట. బిర్యానీ హెవీ అయింది, అలాగే ముక్కలు హెవీ అయిపోయాయి. బిర్యానీ లాస్ట్లో కొంచెం మిగిలిన పీసులు మాత్రం మిగలలేదు, ఎందుకంటే భలే స్పైసీగా భలే ఉన్నాయి కాబట్టి పిల్లలు మేము తినేసాము. దానిలోకి రైతా అంటే పెరుగు పచ్చడి తెలుసు కదా, పెరుగు పచ్చడి అదేదో పులుసులాంటిది ఇచ్చారు. బట్ మనం రైతా తినము, పులుసు తినము. చక్క బిర్యానీ ఉంటే చాలు, మనకి ఒక థమ్స్అప్ పక్కన ఉంటే చాలు. అంత ఇష్టం అనమాట బిర్యానీ నాకు. నేనైతే బిఫోర్ మ్యారేజ్ అయితే ఎక్కువగా బిర్యానీ తినేదాన్నండి. నేను పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని కదా. నేను ఇంటికి వెళ్ళినప్పుడైతే పందలపాక, రాజమండ్రిలో పందలపాక సెంటర్ ఉంది. ఎంతమందికి తెలుసు రాజమండ్రి గోకవరం బస్ స్టాండ్ దగ్గర ఉన్న పందలపాక సెంటర్. నేనైతే అక్కడ బిర్యానీకి పెద్ద ఫ్యాన్ అనమాట. ఇప్పుడు కొంచెం టేస్ట్ తగ్గింది, కానీ అప్పట్లో అయితే వేడి వేడి బిర్యానీ, ఆ పీసులు, అబ్బా నాకైతే ఆయన వేసే పీసులు కూడా సరిపోయేవి కాదనమాట. 90 రూపీస్ ఉండేది ప్యాకెట్. నేను ఆ ప్యాకెట్ పట్టుకొని వెళ్ళిపోయేదాన్ని ఇంటికి. నాకే సరిపోదంటే మా నాన్న నాతో పాటు నేను తినేసేవాళ్ళు. ఇంకా అప్పుడు ఏం చేసేదాన్ని, ఇలా కాదనేసి డ్యూటీ నుంచి వెళ్ళేటప్పుడు 2 ప్యాకెట్లు పట్టుకెళ్ళిపోయేదాన్ని. అలాంటి రోజు తినేదాన్ని కాదు, వీక్లీ 3-4 టైమ్స్ ఈజీగా తినేదాన్ని. వారానికి 3 నుంచి 4 రోజులు కన్ఫామ్గా తినేదాన్ని. అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెంటర్ దగ్గర టేస్ట్ చేసేదాన్ని. అంత ఇష్టం నాకు ఫుడ్ టేస్ట్ చేయడం అంటే. కుండ బిర్యానీ అయితే పొగలొస్తుండగా తెచ్చానండి. నా చెయ్యి కూడా కాలిపోయింది ఆ రోజు, ఎందుకంటే కవర్లో పెట్టినా సరే అది వేడి తట్టుకోలేకపోయింది కవర్ కూడా. స్కూటీ ఉండేది కాబట్టి నేనే ఆటో గీటో ఎక్కేదాన్ని కాదు, డైరెక్ట్ నా బండి మీద నేనే వచ్చేదాన్ని. నాన్నకు తెచ్చేసి గబగబ నాన్నతో పాటు నేను తినేదాన్ని అనమాట. అప్పట్లో నేను సోమవారం తినేదాన్ని కాదు, సోమవారం శనివారం తినేదాన్ని కాదు. ఇప్పుడు అంతే అనుకోండి. ఈ మధ్యన లక్షవారం శుక్రవారం కూడా తినడం మొదలెట్టాం. అది కూడా లక్షవారం కన్ఫర్మ్గా చెప్పలేను, శుక్రవారం అయితే తినేస్తుంటాను నాన్ వెజ్. నేను అస్సలు నాన్ వెజ్ లేకపోతే అస్సలు ముద్ద దిగద్దు, నాకు అంత ఇష్టం అనమాట. ఎంత కారం ఉన్నా సరే బిర్యానీ చూస్తే మాత్రం ఆగలేనమాట. అలాగే నేను పెళ్ళికాక ముందు జాబ్ చేసేదాన్ని, ఒక దగ్గర జాబ్ చేసేదాన్ని. ఇంకోటి వచ్చేసి ఎమ్మెల్యే గారి దగ్గర వర్క్ చేసేదన్నమాట, కంప్యూటర్ ఆపరేటర్గా. హౌసింగ్ డిపార్ట్మెంట్ అంతా నేనే చూసుకునేదాన్ని అప్పట్లో. సో అప్పుడు వర్క్ చేసినప్పుడు కూడా నాతో పాటు మా ఫ్రెండ్ ఉండేవాడు, నేను బిర్యానీ తెచ్చుకుని ఎప్పుడు బిర్యానీలే తినేవాళ్ళము. అంత పిచ్చి అనమాట బిర్యానీ. మాకు వెళ్ళడానికి కాకపోతే బిర్యానీ చక్కగా తెచ్చేసేవాడు, తను తెచ్చేసేవాడు, లేకపోతే నేనైనా బయటికి వెళ్ళి తెచ్చేదాన్ని. అంత ఇష్టం బిర్యానీ. అది కూడా పందలపాకే, మెయిన్ పందలపాకే. ఎందుకంటే మాకు ఫుడ్ ఎక్కువ వస్తుంది, పీసెస్ ఎక్కువ వస్తాయి. కానీ మా ఇద్దరికి హెవీ అయిపోయేది. కానీ బయటకు వచ్చే కుక్కలకు పెట్టేసేవాళ్ళం అనమాట. మా డ్యూటీ అదేని.
సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత బిర్యానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ విజయవాడ వచ్చాక తింటున్నానండి. వైజాగ్లో 3 సంవత్సరాలు ఉన్నాను కానీ ఎప్పుడు బిర్యానీ ఎప్పుడు పానీపూరి కూడా తినేది లేదు. అలా ఇంట్లోనే ఉండేదాన్ని. విజయవాడ వచ్చాక నా లైఫ్ అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇంకా మన ఒరిజినల్ లైఫ్ వచ్చిందనమాట. ఇప్పుడు రాజమండ్రి వచ్చేసాం. ఇంకా మన పాత హేమ వచ్చేసినట్టే. బిర్యానీ అసలు అనుకోవచ్చు ఏంటి ఫుడ్ కోసమేనంటే ఫుడ్ కోసమే కదండి మనిషి బతికేది. మనకి తినాలనిపించింది తినకపోతే రేపు అన్న రోజు మనం ఉంటామో ఉండమో కూడా తెలీదు. అందుకే మనకి ఇప్పుడు ఏం తినాలనిపిస్తే అది చక్కగా తినేయడమే కడుపు నిండా. నేనైతే ఇదే ఫాలో అవుతాను. మీలో ఎంతమందికి ఇలా ఫుడ్ తినడం ఇష్టమో నాకైతే చెప్పండి. సో ఇదేనండి వీడియో. సో రాజమండ్రిలో ఉన్న బకెట్ బిర్యానీ కోసం చెప్పాను. అలాగే మా ఫ్యామిలీలో అయితే వీడియోలోకి ఎవరు రారండి, అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో నేను కొంచెం మా వారికి వీడియో తీద్దామనేసి పెట్టానమాట. మా వారు అప్పటికి ఫోన్ చూసుకుంటున్నారు, హాట్స్టార్లో క్రికెట్ చూస్తున్నారనమాట. మా అబ్బాయి నా ఫోన్ తీసుకుని వాయిస్ ఇస్తున్నాడు పక్క నుంచి. వాళ్ళు సరిగ్గా తినలేదు ఫుడ్, మొత్తం అంతా వేసుకొని మేమే తింటున్నాం. అత్తయ్య కూడా కొంచెమే తిన్నారు. సో చూడండి, 5 మనుషులకు సరిపోయే బిర్యానీ ఇద్దరమే తిన్నామంటే ఎంత గట్టిగా తినుంటాము. ఆయన కూడా తక్కువే తిన్నారు, నేనే ఎక్కువ తిన్నాను. ఆయనకి కొంచెం వేస్తున్నాను, మొత్తం నేనే వేసేసుకున్నాను అనేసి. మొత్తం ఈసారి ఛాలెంజ్ చేస్తాను, ఆయనతో పాటు బకెట్ బిర్యానీ ఛాలెంజ్ చేస్తాను త్వరలోనే. బట్ ఓపిక కావాలి తినడానికి. మా ఫ్రెండ్స్ చాలామంది అనేవారు ఫుడ్ అంటే అంత ఇష్టం ఎందుకు నీకు అంటే, నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఈ 2 రోజులు తినలేకపోయినా బతికేస్తాను. అలాగే ఫుడ్ కనిపిస్తే మాత్రం నాది నేను వదులుకొని పక్కోడి ప్లేట్లో తీసుకొని తిన్నంత ఆకలి అయితే లేదు, కానీ నా ఫుడ్ నేను కడుపు నిండా తినేస్తాను. ఇప్పుడు అంత ఆకలి చచ్చిపోయిందండి. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత నా పనులు, ఇంటి పనులు, నా పనులు అన్నీ చేసుకున్నప్పటికీ అయిపోతుంది. ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకి ఇంకా రన్నింగ్ రేస్ అనమాట. ఇంకా ఫుడ్ మీద అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో మీలో ఎంతమందికి పిల్లలు స్కూల్కి పంపిస్తున్నారు, అసలు ఏ స్కూల్లో జాయిన్ చేశారు, ఏ సబ్జెక్ట్ అంటే ఐసిఎస్ఎస్ చదివిస్తున్నారా, స్టేట్ సిలబస్సా, లేకపోతే సిబిఎస్ఈనా, లేకపోతే ఇంకా ఉన్నాయి సంథింగ్ సిఎస్సిఎస్ఈనా, నాకైతే కామెంట్ చేయండి. నాకైతే బిర్యానీ తిన్నప్పుడు వాటర్ తాగి అలవాట్లేదు. బట్ మా వారు తిడుతున్నారు వాటర్ తాగు అనేసి. థమ్స్అప్ అప్పుడే వద్దు అనేసి, అందుకే లాస్ట్లో థమ్స్అప్ తాగాను అనమాట. ఇప్పుడే కొన్ని విషయాలు తెలిసాయండి. మా ఊరిలో శ్రీకాకుళం చెప్పాను కదా, మా ఊరిలో అయితే మా నాన్న వాళ్ళ అన్నయ్య అయితే మా భూమి కబ్జా చేసేసాడు. అస్సలు రక్త సంబంధికులు కూడా ఇంత మోసం ఉంటారా అనేది బాగా తెలుస్తుంది. తెలుగుదేశం వచ్చిందనేసి ఇష్టం వచ్చినట్టు స్కాములు చేస్తున్నాడు. మా తెలుగుదేశం వచ్చింది ఇంకేం చేయలేరు అనేసి. ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారికి అందే వరకు షేర్ చేయండి. ఇది అసలు స్కామ్, ఇంత పెద్ద స్కామ్ ఎలా చేస్తారు? మా తాతగారి పేరు మీద ఉన్నది తను ఒక్కడే రాయించేసుకున్నాడు అనమాట భూమి. ఇది న్యాయమా అసలు మీరే చెప్పండి. ఇదైతే చాలా అన్యాయం కదా. అందుకే ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా నాన్నగారు వచ్చి హ్యాండిక్యాప్డ్, తను ఏమీ చేయలేడు. బట్ మేము ఏమైనా చేద్దామంటే మేము ఫ్యామిలీ అయిపోయాము, మాకంటూ పిల్లలు ఉన్నారు, ఎక్కడికి కదలేని పరిస్థితి అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాలన్నా అమ్మ ఒక్కదా వెళ్ళాలి, లేడీ కదండి అంతేనా. వాళ్ళు చూస్తే మాకు వీళ్ళున్నారు వాళ్ళున్నారు అని చెప్తున్నారు, ఏమైనా చేస్తారేమో అని భయం ఒక పక్క. ఏం చేసినా వాళ్ళు ఏదైనా అడ్రస్ లేకుండా కూడా చేసేస్తారు. అలాంటి మనుషులు అనమాట మా పెద్దనాన్న వాళ్ళు. వాళ్ళ అబ్బాయి అయితే మరీ రాక్షసుడు. ఆడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి కూడా వాడు ఒక పశువు కన్నా హీనంగా మాట్లాడుతున్నాడు. వాడి కూతురు అంటారు ఇంకా దారుణమైన మనిషి అమ్మాయి. ఇంక ఇదేంటి వాళ్ళ ఫ్యామిలీ వల్ల మా నాన్నగారికి చాలా బాధలు పడ్డారు. మా తోట కూడా రాయించేసుకున్నాడు. బట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.